Okay, we'll start the program now. Yeah. Namaskar, strong for generations. Let's begin today's celebrations with positivity and devotion. Close your eyes for prayer. Sharanye Trayambike Gauri Narayani Namostute Shive Sarvartha Samostute Sarvamangalame Trayambike Gauri Narayani Namostute Sarvamangalamangale Shive Sarvartha అలా ప్రతి సంవత్సరం తెలంగాణ అంతటా బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పప్పతి పట్టినవే తల్లి మా కాళమ్మ. ఉనకమై అదియని పానకమై పాలికమై మము పాలించమ్మా. పచ్చన కులరగా పారుట కులచిర పసుపు కోనం పట్టు మైసమ్మ. ముదురుయ పారెలను వెదురు పుట్టిలో పల్లెలు కోటి పుంజు కప్పు ఎల్లమ్మ. పుట్టలోన కోడి నాగుతో చేత పట్టి పెట్టినావు పలికేక. చెట్టు మీది కాటమయ్య ఉందా నీకు సాగబోయ్య కదిలే జనమంతా. పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ చుట్టూ పుట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు. సాగపులరగా పారుట కులచిన పసుపు కోనం పట్టు మైసమ్మ. ముదురుయ పారెలను వెదురు పుట్టిలో పల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ. Thank you.
పోతాము ఎల్లమ్మ ఇంగల తల్లివే ఎల్లమ్మ కుండలు ఎల్లమ్మ గిట్ల పట్నాలు ఎల్లమ్మ బలమైన లగ్గంల ఎల్లమ్మ నీకు భాషింగాలు గట్టి ఎల్లమ్మ చాలు పిండిత ఎల్లమ్మ పాలకట్ల తీర ఎల్లమ్మ వంగ మీద ఎల్లమ్మ నీకు దుబ్బల ఆటలు ఎల్లమ్మ ఎంత కట్టుకాలు ఒట్టిలను నీకు మంటుకాల పాకు పచ్చగాయ నీకు ఎల్లవే 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 రేణుక ఎల్లవే నీ బొమ్మలు ఎల్లమ్మ తుల్లెల దీపాలు ఎల్లమ్మ ఆడికి పోతము ఎల్లమ్మ ఇకల తల్లివే ఎల్లమ్మ Circle, around circle. Around circle, do. Go there, middle. Pettu sound.
శివుడికి అని కానుకలను సమర్పిస్తారు. అసలు బోనం అంటే ఏమిటి? బోనం అంటే భోజనం. కుండ అనే మరొక అర్థం కూడా ఉన్నది. బోనాన్ని ఎలా అలంకరిస్తారు? కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వేపాకులను జడగా అల్లుతారు. పూలమాల కూడా కడతారు. దేవికి నైవేద్యం ఎలా చేస్తారు ముందుషా? దేవికి నైవేద్యం పసుపు కలిపి వండిన అన్నం, పాలు, పెరుగు, బెల్లం, పచ్చి పులుసు, ఆకుకూరలు లాంటి వంటకాలు పెడతారు. ఇంతకీ బోనాన్ని ఎలా తీసుకెళ్తారు సింహ? బోనంపై మరో చిన్న కుండ పెడతారు. దాంట్లో నీళ్లు, బెల్లం, పాలు, పెరుగు వేస్తారు. దాన్ని